ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినోదిని నందనుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. థ్యాంక్ యూ చిలకమ్మ. థ్యాంక్ యూ నాగమ్మ తల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే అక్షయ. మనుషులు ఆశీర్వదించడం వేరు, చిలకమ్మ నాగమ్మలు కూడా నిన్ను దీవించాయంటే నీది గొప్ప పుట్టుక తల్లి. ఇన్నేళ్లలో నేను ఇటువంటిది కనీ విని ఎరగలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ తల్లిదండ్రులు నీ వంటి బిడ్డను కన్నందుకు వారు కూడా ఎంతో అదృష్టవంతులు. ఏం అదృష్టమో ఏంటో పూజారి గారు, కొన్ని పరిస్థితుల వలన నాన్న అమ్మని దూరం పెట్టారు. అదే నాకు బాధగా ఉంది. అవును పూజారి గారు, అక్షయ్ చిన్నతనం నుంచి అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంది. అయినా అమ్మవారు అక్షయ్ పట్ల దయ చూపించడం లేదు. అక్షయ్ బాధలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. మంచి వాళ్లకే దైవం కష్టాల్ని ఎందుకిస్తుంది పూజారి గారు? వారి ద్వారానే లోకానికి మంచి గురించి మరింతగా చేరుతుంది. కష్టాలను అనుభవించిన వారే తర్వాతి కాలంలో లోకానికి ఆదర్శంగా మిగులుతారు. అందుకే వారికే కష్టాలు వస్తాయి. సీతారాముల వారికి కష్టాలు తప్పలేదు, పాండవులకి కష్టాలు తప్పలేదు, సత్య హరిశ్చంద్రుడికి మరెందరికో కష్టాలు తప్పలేదు. కాని ఇప్పుడు వారే ఆదర్శం అయ్యారు. ఈనాటి కష్టాలు వాయిదా పడిన సంతోషాలని అర్థం. నువ్వు అమ్మవారిని ఆరాధించినంత మాత్రాన, అమ్మవారికి పూజలు చేసినంత మాత్రాన బాధలు రాకుండా ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో నీకు అండగా నిలబడాలో ఆ సమయంలో ఖచ్చితంగా నిలబడుతుంది. అమ్మవారిని మనం కోరుకోవలసింది ఒక్కటే, ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. నువ్వు ఎటువంటి కష్టాలనైనా దాటగలవు. అమ్మవారి మీద ఆ నమ్మకం ఉంచు. సరే పూజారి గారు. శుభమస్తు. సాయంత్రం నీ బర్త్డే ఫంక్షన్కి రాలేను కాబట్టి గుడిలో కలిశాను. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అక్షయ. థ్యాంక్ యూ. బాయ్. అవని, అక్షింతలు కలిపి పెట్టావా?
రెడీగా ఉన్నాయక్క. ఆ. అక్షయ మనసులోని దిగులంతా పోవాలి. ఈ వేడుక దానికి జీవితాంతం గుర్తుండిపోవాలి. అవునక్క, మొన్న నా కూతురు పుట్టినరోజు గురించి మీ దగ్గర మాట్లాడినప్పుడు మనసు నలిపేసినట్టయింది. ఇప్పుడంతా చూసి ఆనందపడిపోతుంది. ఆ అన్నట్టు అక్షయ్ కనిపించడం లేదేంటి? గుడికి వెళ్ళినట్టుంది. అమ్మా అదిగో పుట్టినరోజు నాడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని గుడికి వెళ్ళాను. మంచి పని చేశావు. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ పెద్దమ్మా. అమ్మా, ఈరోజు గుడిలో ఏం జరిగిందో చెప్పాలి. ఏం జరిగిందమ్మా? నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అదేనమ్మా చిలకమ్మ, నాగమ్మ. అవును, ఇద్దరూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అవునా? అదెలా? ఎలా అంటే నాకెంత ఆనందం అనిపించిందో. అవి చూపించే ప్రేమాభిమానాలు కూడా మీ నానమ్మ వాళ్ళు చూపించలేకపోతున్నారు. అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మరాలివని అవి గుర్తించాయి, కానీ నా అత్తగారి కుటుంబం గుర్తించడం లేదు. నీ వంటి పుట్టుకను హేళన చేశారు. నిన్నందరూ తల మీద పెట్టుకుని ఊరేగాలి. నీ పాదాలు నేల మీద పెట్టకుండా చూసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఈ పండగ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పల్లెటూరు వాళ్ళందరినీ పిలిచి జరిపించాలి. మంచి రోజులు ముందు ముందు ఉన్నాయేమో. బాధపడకమ్మా, ఏడవకు. అవని, దీని పుట్టినరోజు నాడు మనలో ఎవరి కంట్లోనూ కన్నీరుండకూడదు. అక్షయ, రండమ్మా, రండి. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ. పిల్లలు కూడా ఉంటే బాగుంటుందని పిలిచాను. ఎవరూ లేకపోతే బాధపడుతుంది కదా. తల్లి, నీ పుట్టినరోజు బట్టలు వేసుకునిరా, వెళ్ళు. సరే అమ్మా. ఫ్రెండ్స్, కాసేపట్లో మా నాన్న వస్తారు. మీ అందరికీ పరిచయం చేస్తాను. పిల్లలు, అందాక మీరు ఆడుకుంటూ ఉండండి. సరే ఆంటీ.